వానాకాలంలో తినే తిండి, తాగే నీరు కలుషితం కావడం వల్ల చాలా మంది తరచుగా గ్యాస్ట్రైటిస్ బారిన పడుతుంటారు. పొట్ట లోపల మ్యూకస్ పొర వాపు రావడాన్ని గ్యాస్ట్రైటిస్గా చెప్పుకోవచ్చు. తరచూ వానలు కురిసే ఈ సీజన్లో పరిసరాలన్నీ చెత్తాచెదారంతో కూడి చిత్తడిగా మారుతుంటాయి. జలమయమైన నీటి గుంటలు, పారిశుద్ధ్యలేమి కారణంగా సూక్ష్మజీవులు కుప్పలు తెప్పులుగా వృద్ధి చెందుతుంటాయి. ఇక ఈ కలుషిత పరిసరాలపై వాలే ఈగలు, దోమలు, బ్యాక్టీరియా, వైరస్ల వంటి వ్యాధి కారకాల్ని చాలా తేలిగ్గా ఆహార పదార్థాల్లోకి, తాగే నీటిలోకి చేరవేస్తుంటాయి. ఇలాంటి కలుషిత నీటిని, ఆహారాన్ని తీసుకున్నప్పుడు పొట్టలో గ్యాస్ట్రైటిస్ బాధలు పెరుగుతుంటాయి. వానాకాలంలో తరచుగా వేధించే గ్యాస్ట్రైటిస్ బాధలకు చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కలుషిత ఆహారం తిన్నప్పుడు, కలుషితమైన పానీయాలు తాగినప్పుడు, రోజువారీ ఆహార నియమాలు గాడి తప్పినప్పుడు పొట్టలో మ్యూకస్ పొర దెబ్బతిని వాపు వస్తూ ఉంటుంది. నిత్యం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నప్పుడు మన మెదడులాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. దీంతో గ్యాస్ట్రైటిస్ బాధలు మొదలవుతూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. ఇదే సమస్య దీర్ఘకాలికంగా ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్గా పిలుస్తారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్యలు ముదిరితే అవి కడుపులో అల్సర్ లేదా పుండ్లుగా కూడా మారుతూ ఉంటాయి. అక్యూట్ గ్యాస్ట్రైటిస్ బాధలకు 20 నుంచి 50% వరకు హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ప్రధాన కారణంగా ఉంటుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవటం, సమయానికి ఆహారం తీసుకోకపోవటం, కొన్ని రకాల మందులు, ముఖ్యంగా పెయిన్ కిల్లర్లు వాడటం, పైత్యరసం వెనక్కు ప్రవహించటం, క్రౌన్ డిసీజ్ వంటి సమస్యలు, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు, వంశపారంపర్య చరిత్ర ఉన్న వారిలోనూ ఆహారంలో వేపుళ్ళు, కారం, మసాలాలు, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ బాధలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ యొక్క డ్రైనేజ్ సిస్టంలోకి వాటర్ స్టాగ్నేట్ అయిపోతూ ఉంటుంది. వాటర్ స్టాగ్నేట్ అయిపోయినప్పుడు అక్కడ మస్కిటోస్ అవన్నీ వచ్చి దాని నుంచి మనకి దోమలు కుట్టడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం. కొంతమందికి డెంగ్యూ ఫీవర్లో కూడా గ్యాస్ట్రోఎంటరైటిస్ రావచ్చు, టైఫాయిడ్ వల్ల కూడా గ్యాస్ట్రోఎంటరైటిస్ రావచ్చు, మలేరియాలో కూడా గ్యాస్ట్రోఎంటరైటిస్ రావచ్చు, ఫీవర్ వచ్చి ఇవన్నీ వస్తూ ఉంటాయి. సార్ ఇవన్నీ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్, దేనికి ఎప్పుడు మన హాస్పిటల్కి వెళ్ళాలి అనేది ఆలోచిస్తే హెపటైటిస్ ఏ అనేది ఒక ఇన్ఫెక్షన్. దీంట్లో ఏమవుతుంది అని అంటే మనం తీసుకున్న వాటర్లో, లేకపోతే చాలామంది మనం ఏమనుకుంటామంటే తీసుకున్న వాటర్ వరకే గ్రహిస్తూ ఉంటాం. వాటర్ మంచిగా ఒక బిస్లరీ వాటర్ తాగుతున్నాం కాబట్టి బాగానే ఉంటుంది. కానీ చాలామంది ఏం జరుగుతుంది, అక్కడ కడుక్కునే స్పూన్లు, ప్లేట్లు, తినే ప్లేట్లు, వీటి కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో కంటామినేషన్ రావడం వల్ల మన బాడీలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అదే రకంగా హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్స్ లివర్ మీద ఒత్తిడి పడి లివర్ చెడిపోయిన పేషెంట్స్ నాకు ఈ వారంలో కనీసం 7 నుంచి 10 మంది అడ్మిట్ అయ్యారు. తరచూ వానలు కురుస్తున్నప్పుడు పరిసరాలన్నీ చిత్తడిగా మారుతూ ఉంటాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీరు చాలా తేలికగా కలుషితం అవుతూ ఉంటుంది. ఇక వానాకాలంలో అపారంగా వృద్ధి చెందే దోమలు, ఈగల మూలంగా తినే తిండి కూడా కలుషితమవుతూ ఉంటుంది. కలుషిత ఆహారాన్ని తిన్నప్పుడు, కలుషిత నీటిని సేవించినప్పుడు పొట్టలోని మ్యూకస్ పొర ఇట్టే వాపు వచ్చేస్తూ ఉంటుంది. ఫలితంగా కడుపులో నొప్పి, మంట, కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించటం, అజీర్ణం, రక్తంతో కూడిన వాంతులు, ఆకలి తగ్గిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడూ వాంతి వస్తున్నట్లుగా, వికారంగా ఉండటం వంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. గ్యాస్ట్రైటిస్ సమస్యల వల్ల కొందరిలో మలం రంగు కూడా మారుతూ ఉంటుంది. చాలామందికి ఏంటి వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో నా పేషెంట్స్ వరకు నేనేం చెప్తాను అంటే రిస్క్ స్ట్రాటిఫికేషన్. వీళ్ళు హై రిస్క్ పేషెంట్సా, చిన్నపిల్లల, షుగర్ ఉన్న పేషెంటా, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంటా, మెడిసిన్స్ వాడుతున్న పేషెంట్సా, వీళ్ళు మాత్రం కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లడ్ టెస్ట్ తీసుకుని ఇది వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా చూసుకున్న తర్వాత రైట్ యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఎందువల్ల అంటే అందరికీ ఏదో యాంటీబయాటిక్ వేసేసుకుంటూ ఉంటే మనకి నార్మల్గా క్యూర్ అయ్యేది కూడా క్యూర్ అవుతుంది. టైఫాయిడ్, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ, ఇవి అమీబియాసిస్, తర్వాత ఇంకొన్ని ఈకోలై అన్నీ ఉంటాయన్నమాట. సో మీరు ఎవరైతే హై రిస్క్ పేషెంట్స్
చిన్నపిల్లలు, షుగర్ ఉన్న పేషెంట్లు, కిడ్నీ పేషెంట్స్, అధికంగా మందులు వాడుతున్న పేషెంట్స్, లేదు సిక్కున్న ముసలి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి గ్యాస్ట్రోఎంటరైటిస్లో. అండ్ ఏముందిలే ఒక ట్యాబ్లెట్ వేసుకుందాం, యాండియల్ అని లేకపోతే లోపర్మైడ్ అని ఎల్డోపా అని వేసేసుకుంటూ ఉంటారు. తర్వాత అధికంగా బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, రక్త విరోచనాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కాకుండా ముందే డాక్టర్ చూపించుకొని రైట్ యాంటీబయాటిక్స్ రైట్ టైంలో యూజ్ చేస్తే మీ లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు. గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్నప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొద్ది గంటల పాటు ఏమీ తినకుండా ఉండటం మంచిది. ఒంట్లో ద్రవ నష్టాన్ని నివారించుకునేందుకు పళ్ళ రసాలు, మజ్జిగల వంటి ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కొబ్బరి నీళ్లను తాగటం మంచిది. బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లను తినటం వల్ల పొట్టలో వాపు తగ్గే అవకాశం ఉంటుంది. వాంతులు, వికారం తగ్గాయనిపించినప్పుడు తేలికగా జీర్ణమయ్యే అరటిపండు, ఇడ్లీ, బ్రెడ్డు వంటి ఘనాహారాల్ని తీసుకోవటాన్ని మొదలు పెట్టాలి. కాఫీ, టీ, కోలా పానీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 2 రోజులకు మించి వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు, జ్వరం 101 డిగ్రీలకు మించి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వర్షాకాలం వస్తుంటే విరోచనాలు వస్తాయని చెప్తున్నారు. దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ ప్రికాషన్స్ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్కి మనం వ్యాక్సిన్స్ వేసుకోవచ్చు. కొన్నిటికి మనం తీసుకోవాల్సిన మనం కంటామినేషన్ మాట్లాడుకున్నాం, ఇవి వాటి గురించి తీసుకోవాల్సిన ఏమైనా స్పెషల్ ప్రికాషన్స్ ఉన్నాయా చూసుకుంటే వ్యాక్సిన్స్ గురించి మాట్లాడదాం. సో విదేశాల్లో ఏం చేస్తారంటే ఎండమిక్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు, ట్రాపికల్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, వ్యాక్సిన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ ఎక్కువ ఉన్న ఏరియాస్లోకి టైఫాయిడ్ వ్యాక్సిన్స్ ఇస్తామన్నమాట. అలాగే హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ టైఫాయిడ్ ఏ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అది పెద్ద కాస్ట్లీ కూడా కాదు. దానివల్ల ఏంటంటే సీరియస్నెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను 2 సంవత్సరాల బాబుకి లివర్ అంతా పాడైపోయింది హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ వల్ల, జాండీస్ వచ్చిందని వచ్చారు బేసికల్లీ. తర్వాత హిస్టరీ కనుక్కుంటే వాళ్ళకి వచ్చింది ఏంటంటే మోషన్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత లివర్ పాడైపోయి ఫీవర్ వచ్చి కడుపులో నొప్పి రావడం జరిగింది. సో దీన్ని అవాయిడ్ చేయగలం మనం హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ వేసుకుంటే. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎందువల్ల వస్తున్నాయి మనం చెప్పాము. ఈ డ్రైనేజ్ సీవేజ్ మొత్తము కంటామినేట్ అవ్వడం వల్ల, అదే టైంలో మనకి వాటర్ కూడా అదే పక్కన వెళ్ళటం వల్ల ఎక్కడ లీక్స్ ఉన్నా కానీ అటు నుంచి అటు కలిసిపోతూ ఉంటాయి. అందరూ మారింది ఏంటంటే మనం తీసుకునే డ్రింకింగ్ వాటర్ మాత్రం మంచిగా పెట్టుకున్నాం, ఒప్పుకుంటాను, విచ్ ఇస్ గుడ్. కానీ ప్లేట్స్ కడిగే కాడి నుంచి ప్రతిదీ మనము అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వస్తుంది వర్షాకాలం టైంలో. అప్పుడు ఏం చేయాలి అంటే, పింగాణి ప్లేట్లు ఉన్నాయనుకోండి, 2 సెకండ్లు మైక్రోవేవ్లో పెట్టండి, చనిపోతాయి అవి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా. లేదు గంగాళాల్లో వేడి నీళ్ళు పెట్టి దాంట్లో స్పూన్లు గరిటెలు పెట్టి అప్పుడు ఆరబెట్టుకోండి. అప్పుడు దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఏదైనా 40 degrees పైన ఉంటే బ్యాక్టీరియాస్ అన్నీ చనిపోతాయి. సో అది 2వ రకం చూసుకోవచ్చు. 3వది మోస్ట్ లైక్లీ ఇఫ్ యూ హ్యావ్ పేపర్ ప్లేట్స్ అండ్ డిస్పోజబుల్ ప్లేట్స్, దట్స్ వన్ వే టు అవాయిడ్ దిస్ కంటామినేషన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో బయటికి వెళ్ళి తినేటప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, చాలామంది చెప్తారు సార్ ఇడ్లీ తిన్నానంట, ఇడ్లీతో తినేదేంటి, చల్లగా ఉన్న చట్నీ ఎన్నోసార్లు గరిటెలు దాంట్లో మోంచి పెడుతూ ఉంటారు. సో స్పెసిఫిక్గా అడిగితే తెలుస్తుంది, ఆ ఏరియా నుంచి వచ్చిన పేషెంట్స్ చాలామంది ఉంటారు, అలా ఇన్ఫెక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ప్లేట్లు, స్పూన్లు, గరిటెలు, గ్లాసులు అన్నీ చాలా ఇంపార్టెంట్. వర్షాకాలంలో గ్యాస్ట్రైటిస్ బాధల్ని నివారించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాన నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. చెరువులు, కుంటల్లో నీటిని అలాగే తాగటం మంచిది కాదు. తాగునీటిని ఫిల్టర్ చేసుకుని తాగటం మేలు. అవసరమైతే నీటిని కాచి చల్లార్చి వడబోసుకొని తాగటం మరీ మంచిది. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వానాకాలంలో వ్యక్తిగత శుభ్రత, అలాగే పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యం. ఆహారం తినే ముందు, తిన్న తర్వాత, మల విసర్జనకు వెళ్ళి వచ్చాక చేతుల్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. వానాకాలంలో రోగాల బారి నుంచి మనల్ని కాపాడే అత్యంత ప్రధానమైన జాగ్రత్త ఇదే. ఈ సీజన్లో సాధ్యమైనంత వరకు బయట లభించే ఆహార పదార్థాలను తీసుకోకపోవటమే మంచిది. వాంతులు, విరేచనాలు, జ్వరాలు పట్టుకున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి.